అమ్మా ప్రాంక్ కాల్ అంట. చూసారా, అది అలా ఉంటది మరి. ఎవరికి చేస్తారు? కాదు, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ప్రాంక్ కాలా? మీకు బాగా అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ అంటే పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారో, ఎవరైతే ఉంటారు కదా పర్సన్, వాళ్ళకి చేస్తే చేయాలరా అని చెప్పని వాళ్ళకి చేసి మిమ్మల్ని ఎక్కడో ఏడిపిస్తున్నట్టుగో, లేదంటే ఎవరో మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నట్టుగా అట్లాగా ఒక కాల్ చేయండి. వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మేము చూస్తాం. నేను కాదు, వచ్చేస్తారంటారు ఇటు కొట్టడానికి. అంటే ఫస్ట్ బూతులు వస్తాయి, ఇప్పుడు మళ్ళీ మీరు బీప్ సౌండ్ వేసుకోవాలి. పర్లేదు, ఏం కాదు, చేయండి. నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరికే చెప్పుకుంటా, భారతి అండ్ చతురన్న, చౌదరి, వీళ్ళిద్దరికి ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పేది. ఇద్దరు తిడతారు, ఎందుకు వచ్చింది చెప్పండి. ఎంపీ చౌదరి గారు ముందే తిడతారు కానీ భారతి గారికి చేయండి. అమ్మ వద్దులే, పాపం దాని పరువు ఎందుకు తీయడం, వద్దు, కాబట్టి ఇంకా చిట్టి తీసుకుందాం. ప్రాంక్ కాల్ చేయరు అయితే ఎవరికి? ఎందుకండి చెప్పండి, మీరు బీప్ సౌండ్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మేము డన్, రెడీగానే ఉన్నాం, మేము రెడీగానే ఉన్నాం, బీప్ సౌండ్ వేసుకుంటాం. ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారని చెప్పాలి, అంతేనా? అంటే చెప్పండి, ఇట్లా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది, కాల్ వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు, ఇట్లాగా దాదాపు 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు అని అట్లా చెప్పండి. 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు. కాల్ చేసి ఇట్లా మాట్లాడండి, మీరు బాగుంటారండి నేను చెప్పాను, ఇలా అబద్ధాలు మాట్లాడతాడు. అసలు నమ్ముద్దు అనుకుంటున్నా. కాదులే, అలా ఏ నమ్మరా? ఎందుకు నమ్మదు అంటే అది ఫేక్ కాల్ వస్తుంది అంటే ఫస్ట్ నేనే తిడతాను కదా, ఆ క్లారిటీ అందరికీ ఉంది. నేను అందుకే ఇందాక రౌడీ అంటే కాదన్నారు మీరు, అంటే స్క్రీన్ మీద కాదని చెప్పినని అనుకుంటున్నారు కానీ కదా. సర్లే చేద్దాం, ఏమంటుందో చూద్దాం. పోనీ అలాగానండి, నేను తిట్టిన తర్వాత కూడా తను అట్లనే చేసి మిమిక్రీ కూడా చేస్తారని చెప్పని చెప్పాలి. ఎవరు మిమిక్రీ? అవతల కాల్ చేసిన వాళ్ళు ఊరికనే. చూద్దాం ఎవరో చేస్తున్నారు, పేరేం చెప్తారా? చెప్పరా పేరు? అదే మీరు అడిగారు కదా. మీరు ఆల్రెడీ ఇప్పుడు సరే చెప్పండి, అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే తిడతారని చెప్పని అంటున్నారు కదా. అది ఎవరికైనా నేను అన్నతో మాట్లాడతాను, ఇప్పుడు చతురన్నకైనా కాల్ చేసి చెప్తాను, తను కూడా ఫస్ట్ అదే రియాక్ట్ అవుతారు. ఇంకోటి, నువ్వు నిన్నేగా నన్ను కలిసావు ఎందుకు చెప్పలేదని ఫస్ట్ నన్ను తిడతాడు, ఆ తర్వాత వాళ్ళని తిడతాడు. నన్ను నేను తిట్టించుకోవడం ఎందుకు చెప్పండి. కాదు మీరు ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఉండాలని చెప్పని ఫిక్స్ అయిపోయారు? అదేం లేదండి, ఇన్నోసెంట్ బల్లేటోలే మీరు. హలో ఎక్కడున్నావు? అవునా, సరే యాక్చువల్లీ నిన్న చెప్దామని మర్చిపోయాను. ఒక నెంబర్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి నాకు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఏమో తెలియట్లేదు, ట్రిప్ ఒక పేరు చెప్తున్నారు. చేస్తున్నా, వేరు నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారు. అదేంటది? ఏమో ఎన్నిసార్లు అంతే అంటావా? ఎక్కడో తెలీదు, నన్ను చూసాడంట, ఏదో మీరు బాగున్నారు అది ఇది అని చెప్తున్నాడు. నిన్న కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు నేను బాగున్నానంట, చూసాడంట. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నయ్య. మీరు కూడా కలకాలం ఇలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ చేస్తే బ్లాక్ చేయి. రమ్మంటున్నాడు కలవడానికి. కలుస్తాడంట, రమ్మంటున్నాడు. అయ్యో దాన్నే ఉంది, మన దగ్గర ఉంది, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ రమ్మని. కేక్ కటింగ్ అంట, అక్కడే చెప్పిద్దామా మరి? ఏంటి? కేక్ కటింగ్ చేపిస్తాడంట బర్త్డే అని. ఎందుకు నీ కట్ చేసిన కేక్ సరే ఇంట్లోనే ఉంది, అదే ఇద్దరు రమ్మను. మళ్ళీ కొత్తగా కేక్ కొట్టడం ఎందుకు పోక. అయితే అదే చెప్తా, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అడ్రస్ పంపిస్తే. ఎందుకు గూగుల్లో కొట్టుకోమను, దానికి మళ్ళీ మన డేటా ఎందుకు వేస్ట్? ఇదేదో బాగుంది.
యాక్చువల్లీ ఇదిగో ఇక్కడ ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పారు. మరి ఇవన్నీ చెప్పేస్తారు ప్రాంక్ కాల్ చేయమన్నారని చెప్పి. అందుకే ఎవరికి చేయాలా అంటే ఫస్ట్ నీ పేరు ఇచ్చారు వాళ్ళు. అవునా, ఓకే ప్రియ, మళ్ళీ ఫోన్ కాదు, అదన్నమాట. ఆవిడ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది చూసారా, నేను అందుకే అన్నాను. రైట్, ఈ ప్రాంక్ కాల్ వర్కౌట్ అవ్వలేదు అసలు. అమ్మో అయిపోయింది, ఇంకొకటే ఎన్నిసార్లు చూసారా, దానికి కూడా ఇష్టం లేదు అందుకే కింద పడ్డాయి. లేదండి, ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఈసారి నేను తీస్తాను. వద్దులేండి బాబా, ఈసారి ఏం రాశారు? మా టీం రాస్తారండి, మా సంబంధం ఉండదు అసలు. ఇగో వచ్చేటప్పటికి జార్ ఇక్కడ ఉంటది. అవునా, అసలు రాసింది ఎవరో చెప్పండి ఫస్ట్, వాళ్ళని పట్టుకొని. ట్రూత్ ఆర్ డేర్ అంటండి. చూసారా, చెయ్య మహిమ అది. అది ఫస్ట్ వచ్చిందిగా. చెప్పండి, మీరు చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్, నిజం చెప్తారు. అదే ఇప్పుడు వరకు డేర్ అంటే ఏ టాస్క్ ఇస్తారో ఏమో. ఇక టాస్క్లు అంటే అంతే ఫిజికల్గా ఏమి ఉండదు, కానీ ఇప్పటి వరకు మీరు మీ ఇంట్లో చెప్పని నిజం ఏదైనా ఉంటే చెప్పండి. మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ దాచేసిన నిజం, అమ్మో ఇలా చెప్తా తంతారు ఇప్పుడు అని చెప్పానని. అదేం లేదు, ఏదో పని చేసిన ఇంట్లో దొరికేస్తాను. చాలా ఈజీగా దొరికేస్తాను అనమాట. అంటే అబద్ధం చెప్తే అలా ఉంటది అనమాట మనం. ఓకే, అంటే ఏదైనా సందర్భం ఉందా దొరికినప్పుడు వాయించిన సందర్భం? దొరికినప్పుడు వాయించడమా? మా అమ్మ ఒకసారి కొట్టింది, కొత్తగా 3 చీపురు కట్టలు కొంది, మా ముగ్గురిని చితక్కొట్ట అయిపోయింది, ఇరిగిపోయినాయి 2 కూడా. సూపర్. అలా కొడతది అనమాట. ఏ సందర్భంలో దొరికారు? దొరకడం కాదు, మాకు తెలిసిన మా ఆంటీ వాళ్ళ చుట్టాల అబ్బాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.